వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులకు సరెండర్ అవుతున్నారు. ఇప్పటికే మల్లోజుల సహా పలువురు మావోయిస్టులు అడవిబాట విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారు. తాజాగా ఇవాళ తెలంగాణ డీజీపీ ముందు 37 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. లొంగిపోతున్న వారిలో కొయ్యాడ సాంబయ్య, ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు తదితర అగ్రనేతలున్నారు. మావోయిజం పట్ల ఆకర్షితులైన ఆజాద్ 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. మావోయిస్టుల లొంగుబాటు గురించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులకు సరెండర్ అయిపోతున్నారు. ఇప్పటికే మల్లోజుల సహా పలువురు మావోయిస్టులు అడవిబాట విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారు. తాజాగా ఇవాళ తెలంగాణ డీజీపీ ముందు 37 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. లొంగిపోతున్న వారిలో కొయ్యాడ సాంబయ్య, ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు తదితర అగ్రనేతలున్నారు. మావోయిజం పట్ల ఆకర్షితులైన ఆజాద్ 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. మావోయిస్టుల లొంగుబాటు గురించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరి నేడైతే డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం వెల్లడించనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 38 మంది మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. దీంట్లో పెద్ద ఎత్తున 4 స్టేట్ కమాండర్స్ తో పాటు దాదాపు 34 మంది మిగతా వివిధ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి మావోయిస్టులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న గడిచిన 2 రోజులుగా విజయవాడలో హిడ్మాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్, ఆ తర్వాత ఆయన భార్య ఎన్కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి. అంతకుముందు మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున వేణుగోపాల్ ఆధ్వర్యంలో లొంగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన మావోయిస్టులకు హితవు పలికారు. ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలోకి రండి అంటూ ఆయన పలు మీడియా సంస్థల్లో మాట్లాడుతూ అనేక రకాల సందేశాలు ఇచ్చాడు. ఇవాళ దీంతో మొత్తం మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి 4 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు మహారాష్ట్ర, మొత్తం 5 స్టేట్లకు సంబంధించి మహారాష్ట్రలో మల్లోజుల వేణుగోపాల్ ఆయన నేరుగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన లొంగుబాటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక సిఎస్ఎఫ్ సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. ఇటు 4 రోజుల క్రితం లడ్డా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అడిషనల్ డీజీ, ఆయన అనేక సంవత్సరాలు గ్రేహౌండ్స్ లో పనిచేశారు. ఆ తర్వాత యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. హైదరాబాద్ లో కూడా గతంలో ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో కూడా అప్పుడు ఆయన వివిధ పోస్ట్ ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి దాంట్లో కీలకమైన పట్టుంది. ఆయన ఆధ్వర్యంలో దాదాపు 40 మంది వరకు లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ శివధర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో
దాదాపు 38 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. దీంట్లో ప్రధానంగా మనం ఈ అంశానికి సంబంధించి ఇక మావోయిస్ట్ మూవ్మెంట్ ను పూర్తిగా పునాది చేస్తామని ఎవరైతే గతంలో హోంమంత్రి అమిత్ షా చెప్పారో, ఇక 4 రోజుల్లో ఆల్ స్టేట్ డీజీపీ అంటే సౌత్ కు సంబంధించినటువంటి 6-7 రాష్ట్రాల డీజీపీల సదస్సు ఉంది. ఆ సదస్సుకు అమిత్ షా హాజరవుతారు. అప్పటికల్లా మావోయిజాన్ని నిర్మూలిస్తామని గతంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని కూడా మనం అనుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇవాళ డీజీపీ ముందు లొంగిపోతున్నటువంటి భారీ సంఖ్యలో లొంగిపోతున్నటువంటి మావోయిస్టులలో స్టేట్ క్యాడర్ లో ఉన్నటువంటి ఆజాద్, అప్పాసి నారాయణ, అదేవిధంగా ఎర్రాల్, ఈ ముగ్గురితో సహా దాదాపు 38 మంది లొంగిపోతున్నారు. ఇంకా 35 మంది వివిధ క్యాడర్లు, డిస్ట్రిక్ట్ క్యాడర్, అదేవిధంగా రీజనల్ క్యాడర్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఈ మూమెంట్ అంతా కూడా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర బార్డర్ లోనే ఉంది. గతంలో మన దగ్గర ఏటూరు నాగారం, భద్రాచలం, ములుగు ఈ ప్రాంతాల మీదుగా మనకు మంచిర్యాల ప్రాంతాల మీదుగా మనకు స్టేట్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ చాలా వరకు మన గ్రేహౌండ్స్ పోలీసులు దీన్ని కట్టడి చేశారు. ప్రస్తుతానికైతే మన దగ్గర మూమెంట్ చాలా వరకు తక్కువగా ఉంది. ఇవాళ లొంగిపోతున్నటువంటి వాళ్ళలో పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా భద్రాచలం పాత ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆయా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి వచ్చినటువంటి ట్రైబల్స్ ఈ మావోయిజం వైపు ఎక్కువగా ప్రేరేపిస్తున్నాయి. వాళ్ళంతా కూడా తుపాకీ చేతపట్టి విజయం వైపు వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ డీజీపీ శ్రీధర్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలో మీడియాకు చూపించే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇక మావోయిజం పూర్తిగా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో మహారాష్ట్రలో జరిగినటువంటి లొంగుబాటు కావచ్చు, 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో జరిగినటువంటి లొంగుబాటు కావచ్చు, ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి దాంట్లో కావచ్చు, ఈ మొత్తం అన్నిట్లలో కలిపి పెద్ద ఎత్తున మావోయిస్టులు షార్ట్ సర్క్యూట్ చెప్పుకోవచ్చు. ఇక అగ్రనేతలందరూ కూడా లొంగిపోతున్నారు. వాళ్ళు కేంద్ర రాష్ట్ర ఆజాదు, అప్పాసి నారాయణ, ఎర్రాల్ వీళ్ళు ముగ్గురు కూడా కేంద్రంతో పాటు రాష్ట్ర కమిటీ మెంబర్స్ గా ఉన్నారు మావోయిస్టు పార్టీలో. వీళ్ళ లొంగుబాటుతో పూర్తిగా ఇక మావోయిస్టు పార్టీ అనేటువంటిది చివరి అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక అక్కడక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇవాళ శివధర్ రెడ్డి పత్రికా సమావేశం సందర్భంగా ఆయన అనౌన్స్ చేస్తారు, స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి, మీకు కావాల్సినటువంటి చేరిన తర్వాత మీకు కావాల్సినటువంటి జీవనోపాధికి కావాల్సినటువంటి అన్ని కూడా ప్రభుత్వం తరఫున మేము మాట్లాడి ఇస్తామనేటువంటి అనౌన్స్ కూడా చేయబోతున్నారు. దాదాపుగా మావోయిస్ట్ పార్టీ ఇక పూర్తిగా కనుమరుగైతుందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ అంటే అరాకొరగా ఉండేటువంటి శబ్ద సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా లొంగిపోమని ఇవాళ పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా అంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా 4-5 దశాబ్దాలుగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని పూర్తిగా కనుమరుగయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిఆర్పిఎఫ్ బలగాలతో ఎప్పటికప్పుడు గ్రేహౌండ్స్ పోలీసులు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలు అవుట్స్కట్స్ లో ఉండేటువంటి అంటే భారీగా దీని పట్ల శిక్షణ పొందినటువంటి గ్రేహౌండ్స్ బలగాలతో ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తూ ఈ మొత్తం ఆపరేషన్ కగార్ పేరుతో మొదలుపెట్టినటువంటి ఏదైతే ఈ ఆపరేషన్ ఉందో దాంట్లో భాగంగా పూర్తిగా మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి ఈ ప్రక్రియ కొనసాగింది. పోలీసుల వర్షంలో భాగంగా అనేక మంది పోలీస్ ఉన్నతాధికారులు ఈ మావోయిస్టులకు బలైపోయారు. కాబట్టి ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వాళ్ళ లొంగుబాటే ప్రధాన కారణమైనటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఇవాళ డీజీపీ పత్రికా సమావేశం అనంతరం ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు, దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లొంగుబాటుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ విషయాలు కూడా మనకి ఇలా పత్రికా సమావేశం తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.